సాధారణంగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అనేక రకాల సదుపాయాలు అనేవి ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉంటాయి. అయితే ఇక్కడ మన అందుకు భిన్నంగా మన సూర్యాపేట నియోజకవర్గంలోని 11వ వార్డు రాయనగూడెంలో ఇక్కడ ఉన్న చాలామంది ఇక్కడ ఉన్న వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ మొత్తం ఈ స్కూల్కి అనేక రకాల సహాయం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎవరెవరు పెద్దలు అనేది ఎవరెవరు ఎలాంటి సహాయం చేశారు, ఇంకా ఎలాంటి సహాయాలు చేస్తే ఈ స్కూల్ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం ఆ స్కూల్ హెచ్ఎం గారితో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే అండి, మీ పేరు సార్? నమస్తే సార్, నా పేరు యాకయ్య. నేను ఇక్కడ ప్రధానోపాధ్యాయులుగా మల్లు వెంకటనరసింహారెడ్డి మెమోరియల్ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను. గతంలో ఈ పాఠశాల గ్రామంలో ఉండే రోడ్డు విస్తరణలో భాగంగా ఈ పాఠశాల పోయిన సందర్భంలో మల్లు నాగార్జున రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఎకరం 10 గుంటల స్థలాన్ని కొని ఈ పాఠశాలకు దానంగా ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో ప్రభుత్వం మన ఊరు మనబడి కింద తరగతి గదులు ఇవి నిర్మించడం జరిగింది. పాఠశాల నిర్మించినప్పుడు ఇది చెరువుకు దగ్గరలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతం. ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఆనాడు ఈ గ్రామానికి చెందినటువంటి గుర్రం వినాయక్ రెడ్డి గారు, మూల రవీందర్ రెడ్డి గారు, ఇద్దరు సిఐలు, వీరిద్దరు కూడా వారి సహకారంతో 10 లక్షలు వెచ్చించి ఈ పాఠశాల యొక్క గ్రౌండ్ లెవెల్ చేయడానికి మరియు చుట్టూ ఐరన్ వైర్ తోటి ఫెన్సింగ్ వేయించడం జరిగింది. ఈ విధంగా వీరు డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు తాగునీటి వసతిని కల్పించడానికి ఈరోజు ఎలగబోయిన మధు గారు పాఠశాలలో ఒక బోర్ మోటార్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మరొక దాత మేకలబోయిన శేఖర్ గారు వారి కుమారుని యొక్క జ్ఞాపకార్థం పిల్లలకు ఆట స్థలంలో ఆటల్లో డెవలప్మెంట్ కావడం కోసం 1,20,000 రూపాయలు పెట్టి వెచ్చించి ఈ పాఠశాలకు ఆట వస్తువులు అవి కూడా మైదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇంకా మీకు ఇక్కడ ఏమేమైనా సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యల మీద మీకు దాతలు కావాలనుకుంటున్నారు? ఇంకా సార్, ఇప్పుడు దాతలు చాలామంది కూడా ముందుకు రావడం జరిగింది. అందులో ఇంకా కొంతమంది ప్రతి సంవత్సరం కూడా ఈ పాఠశాల వార్షికోత్సవాలు కానీ ఈ జాతీయ పండుగలప్పుడు కూడా ఎలగబోయిన మధు లాంటి తర్వాత కొంతమంది గ్రామంలో ఉన్నటువంటి మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ పాఠశాల అభివృద్ధి కోసం సహకరిస్తారు. ఇప్పటికి కూడా ఇంకా మా పాఠశాలకు ఒక తరగతి గదుల కొరత కొంత ఉంది సార్. ఆ తరగతి గది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ 7 తరగతులు 70 మంది విద్యార్థులు చదువుతున్నటువంటి క్రమంలో తరగతికి ఒక క్లాస్ రూమ్ కోసం కావాలి. కానీ ఇక్కడ 6 గదులు మాత్రమే నిర్మించడం జరిగింది. విద్యార్థుల కోసం ఇంకొక గదిని కనుక దాతలు ముందుకొచ్చి నిర్మించినట్టయితే చాలా బాగుంటుంది. కానీ ఈ మధ్యకాలంలో జెండా వందనప్పుడు జాతీయ 15th ఆగస్టు నాడు వీళ్ళ గ్రామస్తుల దృష్టికి తీసుకుపోయినప్పుడు ఇక్కడ గ్రామంలో ఇటీవలనే మరణించినటువంటి కొంతం శ్రీనివాసరెడ్డి జ్ఞాపకార్థం ఒక 30,000 రూపాయలతోటి చిన్న తరగతి గదిని నిర్మించడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది సార్. ఇప్పుడు అది నిర్మాణంలో కొనసాగుతూ ఉంది. ఇంకా అలాగే విధంగా పాఠశాల యొక్క బ్యూటిఫికేషన్ కోసం ప్రధానంగా ఏంటంటే ఈ ఐరన్ వైర్తో ఉన్నటువంటి ఫెన్సింగ్ను శాశ్వతంగా ప్రహరీ గోడలు నిర్మించినట్టయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే పిల్లలకు సౌకర్యవంతంగా ఉంటుంది అని భావిస్తున్నాం. ఈ మధ్యనే వెంకటేశ్వర కళ్యాణం జరుగుతున్నటువంటి క్రమంలో గతంలో దాత అయినటువంటి గుర్రం వినాయక్ రెడ్డి గారు పాఠశాలను సందర్శించి, సార్ ఇంకా మీ పాఠశాలకు ఏమైనా అవసరమా ఉన్నాయని చెప్పమంటే ప్రధానంగా మేము కోరింది ఏంటంటే ఒక ప్రింటర్ జిరాక్స్ మిషన్ కనుక ఇచ్చినట్టయితే దాన్ని కంప్యూటర్ అనుసంధానం చేసి పాఠశాలకు విద్యార్థులకు ఎగ్జామ్స్ అప్పుడు కానీ ఎప్పుడైనా కానీ జిరాక్స్ తీయడానికి ఏమైనా పేపర్స్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది సార్ అంటే, తప్పకుండా దాని కాస్ట్ ఎంతో చెప్పండి, నేను తప్పకుండా ఇస్తానని వారు హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇంకెవరైనా దాతలు ముందుకొచ్చి మిషన్ భగీరథ వాటర్ ప్రధానంగా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఉన్నటువంటి బోర్ వాటర్ మొత్తం కూడా ఉప్పు నీళ్ళు పిల్లలకు తాగడానికి అనుకూలంగా లేని సందర్భంలో మీ పక్కనున్న ప్లాంట్ నుండి ప్రతిరోజు కూడా వాటర్ కొనుక్కొని పిల్లలకు అందించడం జరుగుతుంది. ఎవరైనా దాతలు ఇంకా ముందుకొచ్చి ఒక వాటర్ ప్లాంట్ పెట్టించినట్టయితే మా పాఠశాలకు అనుకూలంగా ఉంటుంది. ఆ విధంగా దాతలు ముందుకొస్తారని ఆశిస్తున్నాం. ఓకే, చూస్తున్నారు కండి, ఒక స్కూల్ కోసం ఊళ్ళో ఉన్న ఎంతోమంది వెల్ సెటిల్డ్ ఎంప్లాయీస్ కానీ ఒక పాఠశాల బాగు కోసం అనేక రకాలుగా పాటుపడుతున్నారు. వాళ్ళందరికీ మా ఛానల్ తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాము.